ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి జాతకం ఈ పరాభవ నామ సంవత్సరాల్లో ఎలా ఉండబోతుందంటారు? సహజంగా ఈ ముఖ్యమంత్రి గారి జాతకం అంటే ఇప్పుడు ఒక వ్యక్తిగా అది జాతకం లేదు. వ్యవస్థగా నడుస్తున్న జాతకం అయింది. ఆయన 1950లో జన్మించినట్టుగా మన దగ్గర ప్రమాణికాలు ఉన్నాయి. ఏప్రిల్ 20, 1950 అని చెప్పి మనకు కనబడుతోంది. సో దాని దృష్టిలో మనం పెట్టుకుంటున్నప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గురుబలం అనేది ఆయనకి లైఫ్ని ఇస్తోంది. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఈ గురువు యొక్క అనుగ్రహం అనేది ఆయన సంపూర్ణంగా ఉంది. ఈ సంవత్సరం అంత ఉంది. ఒక అక్టోబర్ నుండి జనవరి మధ్యలో కొంత గురుబలం తగ్గుతున్నాయి ఆయనకి. గురుడు అతిచారం ముందుకెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది పడతాడు హెల్త్ వైజ్. కానీ అదర్వైజ్ ఆయన జాతకానికి ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్గా ఆయన అడ్మినిస్ట్రేషన్ అనుకోండి, ఆయన ప్లాన్స్, ప్రోగ్రామ్, గోల్, థీమ్ ఏవైతే అనుకున్నా అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన శక్తి ఆయనకు ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రాజు గొప్పవాడా, మంత్రి గొప్పవాడా, సేనాధిపతి గొప్పవాడా ఒక రాజ్యానికి అని అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి సేనాధిపతి రాజ్యాన్ని నడుపుతాడు, ఒకసారి మంత్రి మనకు రాజ్యం నడుపుతుంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే జ్యోతిష్యులు ఎవరైతే రాజ్యాలు ఉంటారో పూర్వకాలంలో వాళ్ళు రాజ్యాన్ని నడుపుతుంటారు. అంటే వాళ్ళ యొక్క తెలివితేటల ఆలోచనతో రాజ్యం నడుస్తుండేది. రాజు ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉంటాడు, కానీ మిగిలిన వెనకాలను నడిపేవాళ్ళు సమకాలికులు అందరూ కలిసి రాజ్యాన్ని నడుపుతుంటారు. అలా అది పూర్వకాలంలో జ్యోతిష్యం అని చెప్తారు. ఇప్పుడు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి ఆయనకి హెల్త్ వచ్చిన హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయి ఈ సంవత్సరం కూడాను. అది కూడా సమ్వేర్ ఇన్ అక్టోబర్ నుండి మనకు జనవరి మధ్యలో కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. అలాంటప్పుడు కూడా ఆయన అలా నిలబెడుతున్నట్టే కనబడుతూ వెనక నుండి రాజ్యాన్ని నడిపే వ్యక్తులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ రాజ్యాన్ని నడపడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రభుత్వానికి ఏమీ డోకా ఉండదు. ఎందుకంటే ఇది ఒక కూటమి ప్రభుత్వం. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు జాతకం చూడాలంటే యాజ్ ఏ చీఫ్ మినిస్టర్, యాజ్ ఏ తెలుగుదేశం పార్టీ అధినేతగా మనం చూస్తాం. కాబట్టి ఆయనకి ఆరోగ్య విషయంలో చిన్న నిలకడ తగ్గినా అది మరీ ఎంతగా విపరీత వైపరీత్యం తీసిన ప్రసక్తి అయితే ఉండదు. ఆయన పదవికి ఏమీ ఇబ్బంది కలగదు. ఇంకా ఏంటంటే ఆయనకి యోగాలు, రాజయోగాలు, గజకేసరి యోగం ఒకటి ఉంది. తర్వాత అద్భుతమైన యోగాలు ఇంకా కనిపిస్తాయి. గజకేసరి యోగం అంటే ఏ రకంగా అంటే గజకేసరి యోగం అనేది ఈ యోగాలు ఎలా ఉంటాయంటే గురుచంద్రులు ఒకరిని వీక్షించేటప్పుడు జరుగుతుంటుంది. ఇది ఒక్కొక్కసారి గురువు అంతర్దశలో చంద్రుడు వచ్చినప్పుడు, చంద్రుడు అంతర్దశలో గురుడు వచ్చినప్పుడు కూడా దానికి ప్రభావం చూపిస్తుంది అనమాట. ఇవి రెండూ కాకుండా ఏంటంటే ఒక కేంద్రంలో గురు చంద్రులు కలిసినప్పుడు కూడా యోగం ఉంటుంది ఒక్కొక్కసారి. ఇక చంద్రుడు ఇంట్లో గురుడు ప్రవేశించిన తర్వాత కూడా ఆ భావాన్ని, అంటే గురుడు ఎప్పుడైతే చంద్రుడు ఇంట్లో కర్కాటకలో ప్రవేశించాడో ఆ చంద్రబలం బాగా ఉంటే, ఆయన పేరులోనే చంద్రబాబు నాయుడు గారి పేరులో చంద్రబలం ఉంటుంది. సో అలా బలం ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే కొంతవరకు ఆయనకి ఆ బలోపేతం చేసి ఒక యోగంలో కూర్చోబెడతారు అనమాట. చాలామంది రాజకీయ నాయకులు మనం చూస్తున్నాము ఎండ్ ఆఫ్ ది ఏజ్లో, అంటే ఆఫ్టర్ 60, ఆఫ్టర్ 70 వాళ్ళకి ఏంటంటే ఉన్నత పదవులు సంపాదించుకోవడం ఇవన్నీ జరగడం మనం చూస్తుంటాం. అలాగంటే ఈ గజకేసరి యోగంలో ఉంటే ఇంకా ఉన్నత పదవి ఏమైనా ఉంటే వెళ్ళే అవకాశాలు కూడా కనబడతాయి. ఒక్కొక్కసారి అది కనబడతాయి. మనం చూసాం, మన రోసయ్య గారిని చూసాం. రోసయ్య గారు కాదు, మనం వెంకయ్యనాయుడు గారు చూసాం. తెలుగుదేశం పార్టీ చేస్తూ పార్లమెంట్ మెంబర్గా ఉంటుండగా సడన్గా ఆయనేమో మనకు ఇది ఉపరాష్ట్రపతిగా వెళ్ళడం జరిగింది. ఆ పదవి ఆయనకి అలంకరించింది. అది అసలు పదవికే ఒక అలంకరణ వచ్చినట్టుగా జరిగింది. ఆయన తెలుగుదేశం అందులో ఆంధ్ర నుండి ఒకరిని సౌత్ నుండి వెళ్ళారంటే చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకుంటాం. సో అలాగేంటంటే ఈ పదవికి ఒక అలంకరణ కలిగే పదవి కూడా ఆయనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇదంతా ఏంటంటే మనం ఒక భాగము. హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు సమ్వేర్ అక్టోబర్ నుండి మనకు జనవరి మధ్యలో కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మా అయితే ఒక వారం రోజులు అలా హాస్పిటల్కి వెళ్ళి రావడం అని జరుగుతుంది. సో ఆ టైంలో ఆ వారం 10 రోజుల కోసం ఎవరో వీళ్ళందరూ మేనేజ్ చేసుకుని ఏదో అయిపోతుంది. ఇంకా మీడియా వాళ్ళ సంగతి మీకు తెలియదు ఏముంది, చిన్న జరిగితే అదేదో బాగా హడావడి అయిపోయినట్టుగా చూపించుకుంటారు. ఇవన్నీ ఈ సినిమాలను మనం చూస్తాం. మనం ఏదైనప్పటికీ ఆయన నిలకడగా ఉంటాడు. ఈ సంవత్సరం కొంచెం చిన్న సైజ్ ప్రమోషన్స్ కూడా జరుగుతాయి ఆయనకి, డెవలప్మెంట్స్, ఆలోచన ప్లాన్స్. నేషనల్ లెవెల్లో కూడా ఐడియాలజికల్ థింకింగ్ని ఇంప్లిమెంట్ చేయడం ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ మనకు కనబడితే వరి అవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదని చెప్పగలుగుతామండి.